సో అసలు ఇంకా కొట్టకుండా తిట్టకుండా పిల్లలు మాట వినేలా చేయగలిగే ఏమన్నా టిప్స్ ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి కదా. అదే న్యూ పేరెంటింగ్ స్టైల్స్ అంటాం. అంటే దెర్ ఆర్ 4 పేరెంటింగ్ స్టైల్స్ అన్నమాట. ఓకే, ఫస్ట్ అన్ఇన్వాల్వ్డ్ పేరెంటింగ్ స్టైల్. అంటే అసలు ఆ పిల్లాడు ఏం చేస్తున్నాడు వాడి లైఫ్లో, ఎప్పుడు ఇంటికి వస్తున్నాడు, ఎప్పుడు తింటున్నాడు, ఎప్పుడు పడుకుంటున్నాడు, ఇప్పుడు ఏ క్లాస్ కూడా కొంతమంది ఫాదర్స్కి తెలియదు. ఏ క్లాస్ చదువుతున్నాడు, ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, స్కూల్ ఫీజు ఎంత కడుతున్నాము, ఏమీ అసలు బాధ్యత లేకుండా ఉంటారు కొంతమంది ఫాదర్స్. అన్నీ కూడా మదర్ పైనే డిపెండ్ అయి ఉంటారు కొంతమంది పిల్లలు. ఏదైనా అడగాలన్నా ఫాదర్స్కి చాలా భయపడిపోతూ ఉంటారు. అట్లా కొంతమంది మదర్స్ కూడా ఉంటారు అన్ఇన్వాల్వ్డ్, అంటే ఏదైనా చేసుకొని అన్నట్టు. బయట కూడా ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు అనేది ఏం ఐడియా ఉండదు. దట్ ఈస్ అన్ఇన్వాల్వ్డ్ పేరెంటింగ్ స్టైల్. అలా ఉన్న వాళ్ళు చాలా పెద్ద ప్రాబ్లమ్స్ని తీసుకొస్తారు ఇంట్లో ప్లస్ సొసైటీలో. ఇప్పుడు మీరు కొన్ని కేసెస్ చూసే ఉంటారు, రేప్ కేసెస్ అని. చిన్న చిన్న ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా రేప్ కేసెస్ చేస్తున్నారు. అవును. ఓకే, అంటే వాళ్ళకి ఆ సబ్జెక్ట్ వాళ్ళ స్టడీస్లో ఇంట్రడక్షన్ కూడా రాలేదు, బట్ వాళ్ళు మాత్రం ప్రాక్టికల్గా సొసైటీలో చేసేస్తున్నారు. జస్ట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ పేరెంటింగ్, అన్ఇన్వాల్వ్డ్ పేరెంటింగ్ ఉండడం వల్ల ఇలాంటివి జరుగుతాయి. ఓకే, పేరెంట్స్ పట్టించుకోకపోవడం వల్ల, క్వశ్చనింగ్ చేయకపోవడం వల్ల. ఈ అబ్బాయిలు ఉన్న పేరెంట్స్కి అయితే ఇది చాలా మటుకి వర్తిస్తుంది అనమాట, అన్ఇన్వాల్వ్డ్.